వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కేజీబీవీ అండ్ మోడల్స్ గురించి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్, అలాగే ప్రీ ప్రైమరీ జాబ్స్ గురించి అప్లికేషన్సే కానీ, రిజల్టే కానీ, అదేవిధంగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ కానీ, రోస్టర్ పాయింట్స్ కానీ, ఏ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఈరోజైతే వివిధ జిల్లాల నుంచి కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్స్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. వాటితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. నేను అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న వారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, ఒకసారి ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయో ఒకసారి చూద్దాము. ఓకే, ఫస్ట్ బజార్ హత్నూరు, ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. బజార్ హత్నూరులోని మోడల్ స్కూల్లో పీజీటీ కామర్స్ పోస్ట్ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అక్కడ ప్రిన్సిపల్ గారు అయితే తెలిపిండ్రు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు సంబంధించిన ఈ మోడల్ స్కూల్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. పీజీటీ కామర్స్ పోస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ నిర్మల్ జిల్లాకు సంబంధించి షెడ్యూల్ కులాలకు చెందిన లా గ్రాడ్యుయేట్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించడానికి న్యాయ పరిపాలన ట్రైనింగ్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ పథకం అమలులో భాగంగా 3 ఏళ్ల శిక్షణ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ గారు పేర్కొన్నారు. జూలై 31లోగా తెలంగాణ ఈ పాస్ అనే వెబ్సైట్ లో అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మూర్లోని కేజీబీవీలో కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 3 వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రత్యేక అధికారిని తెలిపారు. హెడ్ కుక్ ఒకరు, అదనపు కుక్కులు 2 అవసరం ఉందన్నారు. హెడ్ కుక్ గా పనిచేసేందుకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ మహిళా అభ్యర్థులై ఉండాలి. అసిస్టెంట్ కుక్ పోస్ట్ కి అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, దీనికి కూడా మహిళా అభ్యర్థులు ఉండాలి. అప్లికేషన్స్ అనేటివి ఈ నెల 23 నుంచి 30వ తేదీలోపు వారి యొక్క అప్లికేషన్స్ ని ఈ కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించింది, సిద్దిపేట జిల్లాకు సంబంధించింది. సిద్దిపేట జిల్లాలో మొత్తం అంగన్వాడీ టీచర్ పోస్టులేమో 94 వేకెన్సీస్ ఉన్నాయి. ఆయా పోస్టులేమో 271 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క శాలరీ మెన్షన్ చేసిండ్రు. ప్రజెంట్ అయితే టీచర్లకేమో 13,500 వస్తుంది, ఆయాలకేమో 7,800 శాలరీ వస్తుంది. అయితే వీళ్ళు 18,000 టీచర్స్ కి అయితేనేమో 18,000 ఇవ్వాలి, ఆయాలకి అయితేనేమో 12,000 శాలరీ ఇవ్వాలని వాళ్ళు అయితే ధర్నాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. నెక్స్ట్ కేజీబీవీలోనే కోహెడ, ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించింది. తంగళ్లపల్లి కేజీబీవీలో భౌతిక శాస్త్రం బోధించుటకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో డిగ్రీలో భౌతిక శాస్త్రం బీఈడీతో పాటు టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. జూన్ 23 నుంచి 27 వరకు సంబంధించిన వారి యొక్క సర్టిఫికేట్స్ జూన్ 23 నుంచి 27 తేదీలోపు కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ విద్యాలయంలో స్కావెంజర్ స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి 7th క్లాస్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న కోడూరు మండలంలోని అల్లీపూర్లోని కేజీబీవీలో అకాడమిక్ వొకేషనల్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అతిథి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఈ నెల 26 వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ హుజూర్ నగర్, ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్ నియామకానికి పారదర్శకంగా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధానంలో ఉండాలని టీఆర్ఎల్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ధ్రువపత్రాల అమ్మకాలపై వచ్చిన కథనాలపై వీరు
విచారణ చేయాలని కోరారు. నెక్స్ట్ నెక్కొండ వరంగల్ జిల్లాకు సంబంధించింది. ఇది మండలంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉపాధ్యాయ పోస్టులకు అర్హత గల అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఇంగ్లీషు, ఎంఎల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆంగ్లం పోస్టుకు ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి. ఎంఎల్టీ పోస్టుకు అయితేనేమో ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బి ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 27 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అయితే వారి యొక్క అప్లికేషన్ని కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కోటగిరి, ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. కోటగిరి మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంగ్లీష్ సబ్జెక్టు బోధనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బీఎడ్ ఇంగ్లీష్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించాలని. వీళ్ళకి శాలరీ 18,000 వరకు ఉంటుందన్నారు. నెక్స్ట్ ఆర్మూర్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్. ఇవి ఆర్మూర్ పట్టణంలోని కేజీబీవీలో 3 వంట మనిషి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి మహిళలు మాత్రమే అర్హులు. హెడ్ కుక్ పోస్ట్కి అయితేనేమో 10th క్లాస్ ఉండాలి. అడిషనల్ కుక్ పోస్ట్కి అయితేనేమో 7th క్లాస్ ఉండాలి. స్థానికులైన మహిళా అభ్యర్థులు కావాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు తమ యొక్క సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఫోటో మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ఈ నెల 30వ తేదీలోపు సంబంధించిన కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ కేజీబీవీలో ఈ సంవత్సరానికి గాను బయాలజీ, జీవశాస్త్రం బోధించేందుకు, అలాగే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుకు అర్హత కలిగిన వారు అతిథి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటున్నారో ఈ సంబంధించిన బాన్సువాడలోని కేజీబీవీలో అయితే వారి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిండి మండల కేంద్రంలోని పిఎంశ్రీ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ మ్యాథ్స్ పోస్టులకి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లయితే అక్కడ ప్రిన్సిపల్ గారు తెలిపారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23, 24 తేదీల్లో కళాశాలలో వారి యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. క్వాలిఫికేషన్ సంబంధించిన సబ్జెక్టులో పీజీ, బీఈడీ కలిగి ఉండాలన్నారు. ఈ నెల 25వ తేదీన దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డెమోకి హాజరవ్వాలి. నెక్స్ట్ ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది డిండి. నెక్స్ట్ పెద్దాడి చర్లపల్లి, ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ కింద స్వీపర్, ఇది నాన్ టీచింగ్ పోస్టు. స్వీపర్ 2 పోస్టుల భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంఈఓ ధన్యరాజు సోమవారం తెలిపారు. స్వీపర్ పోస్టుకి అయితేనేమో 7th క్లాస్ ఉత్తీర్ణత పొందిన మహిళా అభ్యర్థులు అర్హులు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటున్నారో సంబంధించిన కేజీబీవీ స్కూల్లో ఈ నెల 25 లోపు వారి యొక్క దరఖాస్తుల్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది కదా. వివిధ మండలాల నుంచి అయితే మళ్ళీ సపరేట్ న్యూస్ పేపర్కి ఇవ్వడం జరిగింది. కొండమల్లేపల్లి, పెద్దపుర, గుర్రంపూడు వివిధ మండలాల్లో ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి అని పేపర్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈ నెల 26వ తేదీలోపు లాస్ట్ డేట్. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటారో వాళ్ళు అర్హులైన వారు ఎంఆర్సి భవనంలో వారి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కొండమల్లేపల్లె పెద్దాపూర్ మండలం. నెక్స్ట్ ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో గల ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ మేనేజర్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి
30వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు వారు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ చేర్యాల. ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించింది. చేర్యాలలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు, నర్సింగ్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని అక్కడ ఎంఈఓ వారికి తెలిపారు. ఇంగ్లీషు అధ్యాపక పోస్టుకు సంబంధించి అభ్యర్థులు పీజీ, బీఈడీ ఇంగ్లీష్ మెథడాలజీ పూర్తి చేసి ఉండాలన్నారు. నెక్స్ట్ నర్సింగ్ సబ్జెక్ట్‌కి అయితేనేమో పీజీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఎవరైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి. నెక్స్ట్ చిన్న కోడూరు. ఇది కూడా సిద్దిపేట జిల్లాకు సంబంధించిందే. మండలంలోని అల్లిపూర్ కేజీబీవీ పాఠశాల ఇంటర్మీడియట్ అకాడమిక్ వొకేషనల్ విద్యార్థులకు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. పీజీసీఆర్టీ ఇంగ్లీషు అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు, బీఈడీ, పీజీసీఆర్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీలోపు ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు సంబంధించిన కేజీబీవీ స్కూల్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవి వివిధ జిల్లాల నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్. చూస్తున్న వారు ఏ జిల్లా వారో కూడా కామెంట్ చేయండి. నేను మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను.